విద్యార్థి దశ నుండి శాస్త్రీయంగా నిత్య జీవితంలో ఉపయోగపడే వాటిని ప్రయోగాత్మకంగా ప్రదర్శించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ అన్నారు. స్థానిక ప్రైవేట్ హైస్కూల్లో జరుగుతున్న 50వ జిల్లా స్థాయి సైన్స్, గణిత, పర్యావరణ ప్రదర్శనలను తిలకించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త ప్రయోగాలను ప్రదర్శిస్తున్నారని, కాలుష్య, శబ్ద నివారణ, ప్రమాదాల నివారణ, ఆరోగ్యానికి అవసరమయ్యే ప్రయోగాలు, గణితం, అంధులకు ఉపయోగపడే హ్యాండ్ స్టిక్, రోబో తదితర ప్రయోగాలు ఆసక్తికరంగా, అర్థవంతంగా ఉన్నాయని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి 600కు పైగా ప్రాజెక్టులు ప్రదర్శనకు వచ్చాయి. मोटिवेशन किसने दिया? మన ఆదిలాబాద్ జిల్లాలో సైన్స్ ఫేర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆల్ పొలిటికల్ లీడర్స్, ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా మేము ఇక్కడ వచ్చాము. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ 600 ఎగ్జిబిట్స్ ఇక్కడ తయారైనవి. ఆల్ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. సో టుడే ఇస్ ద కన్క్లూడింగ్ డే. ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా ప్రైజ్ గివింగ్ సెరమనీతో కన్క్లూడ్ చేస్తున్నాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ సో మెనీ స్టూడెంట్స్ ఇక్కడ చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సమ్ సేఫ్టీ బైక్, స్మార్ట్ బైక్స్ కాన్సెప్ట్తో కొంతమంది ఇక్కడ హెల్మెట్ అండ్ ఓవర్ స్పీడింగ్ ప్రివెంట్ చేయడానికి ఒక ఐడియా తయారు చేశారు. తర్వాత ఇక్కడ సోలార్ పవర్, తర్వాత హైడ్రో పవర్, లాట్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ టైప్ ఆఫ్ ఐడియాస్ కూడా ఇక్కడ ప్రెజెంట్ అయినవి. మన ఆదిలాబాద్ జిల్లాలో సైన్స్ ఫేర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆల్ పొలిటికల్ లీడర్స్, ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా మేము ఇక్కడ వచ్చాము. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ 600 ఎగ్జిబిట్స్ ఇక్కడ తయారైనవి.